తృణమూల్ కాంగ్రెస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న సుష్మితాదేవ్ రాజీనామా నుంచి తేరుకోకముందే మరో రాజ్యసభ సభ్యుడు టీఎంసీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎంపీ ప్రకాష్ బరాయిక్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుమిత్రాదేవులు టీఎంసీని వీడగా తాజాగా ప్రకాష్ కూడా తన రాజీనామాను ప్రకటించారు. దీంతో ఈ వారంలోనే ముగ్గురు రాజ్యసభ సభ్యులు టీఎంసీకి రాజీనామా చేసినట్లయింది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. తొలుత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా 20 మంది లోక్సభ సభ్యులు ఎన్డీఏకు మద్దతు తెలిపారు. ఇప్పుడు ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న సుష్మితాదేవ్ రాజీనామా నుంచి తేరుకోకముందే మరో రాజ్యసభ సభ్యుడు టీఎంసీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, ఒకే వారంలో టీఎంసీకి సంబంధించిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు. దీనంతటికీ కారణం ఏంటి? అసలు టీఎంసీలో ఏం జరుగుతుంది? వాళ్ళ టీఎంసీకి మొదటి షాక్ జరిగింది. ఇప్పటి వరకు వారంలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పరిణామాల అనంతరం ఒకవైపు ముందుగా 58 మంది ఎమ్మెల్యేలు టీఎంసీకి గుడ్డని చెప్పగా అసెంబ్లీ స్పీకర్ కు లేఖలు ఇవ్వడంతో గుర్తించడం జరిగింది. మరోవైపు లోక్సభలో కూడా అదేవిధంగా లోక్సభలో ఎంపీలు 28 మంది ఎంపీలు 20 మంది ఎంపీలు దేశ్ ఆధ్వర్యంలో ఓం బిర్లాకు లేఖ ఇవ్వడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇటు ఇండియా సమిట్ లో పాల్గొన్న తర్వాత కాంగ్రెస్ మద్దతు కూడా కూడడం జరిగింది. మొదటిసారి రాజ్యసభ ఎంపీలు ముగ్గురు ఇప్పటి వరకు రాజీనామా చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఇవాళ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఈ ముగ్గురు సభ్యుల్లో కీలకమైనటువంటి మరొకసారి సీనియర్ నేత రాజ్యసభ్యుడు సుఖేంద్ర శేఖర్ రాయ్ రాజీనామా చేయడం జరిగింది. ఇటు సుష్మితాదేవి నిన్న రాజీనామా చేస్తూ ఇప్పుడు తాజా రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ సింగ్ వరకు తన రాజ్యసభ రాజీనామాను ప్రకటించింది. దీంతో ఒక వారంలోనే టీఎంసీకి సంబంధించి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడం జరిగింది. అంతర్గత అసంతృప్తి, నాయకత్వంతో భిన్నాభిప్రాయాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి టీఎంసీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓడిపోవడం కారణంగా రాజకీయ పరిస్థితులు ప్రారంభించడం, బీజేపీ అక్కడ అధికారంలోకి రావడంతో రాజీనామాలు పూర్తిగా బీజేపీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను పశ్చిమ బెంగాల్లో ఉండకుండా చేసేందుకు చేస్తున్న రాజకీయ ఎత్తుగడ వల్ల భాగంగానే ఈ విధంగా రాజీనామా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది.